హలో పిల్లలు, ఎలా ఉన్నారు? చిన్నమ్మ చెప్పే చిన్న కథ విందామా? కథ పేరేంటంటే ఒక గిన్నె కథ. అనగనగా ఒక ఊరిలో ఒక ధనవంతురాలు ఉండేది. ఒకరోజు ఆవిడ దగ్గర ఒక పొరుగింటి ఆవిడ వచ్చి, అంటే పక్కనే ఇంటి ఆవిడ వచ్చి ఒక గిన్నె అడిగి తీసుకుంది. తిరిగి మళ్ళీ ఇచ్చేటప్పుడు ఆవిడ ఆ గిన్నెతో పాటు మరో చిన్న గిన్నెను కూడా ఇచ్చింది. ఆ ధనవంతురాలు చాలా ఆశ్చర్యపోయింది. అదేంటి, 2 గిన్నెలు ఇచ్చావు అని అడిగింది. అవును, ఆ గిన్నె పిల్లని పెట్టింది, అందుకనే 2 ఇచ్చాను అని బదులు చెప్పింది. ఓ, సరే సరే అని సరదాగా తీసుకొని దాచిపెట్టేసుకుంది ఆ ధనవంతురాలు. కొన్ని రోజులు గడిచాయి. ఆ పొరుగింటామె మళ్ళీ వచ్చి ఇంకొక గిన్నె కోసమని వచ్చింది. ఆ ధనవంతురాలు చాలా సంతోషంగా ఇంకో గిన్నెను ఇచ్చింది. ఈసారి తిరిగి ఇచ్చేటప్పుడు ఎలాంటి గిన్నెని ఇస్తుందో అని ఆతృతగా ఎదురు చూస్తుంది. కానీ ఆ పొరుగింటామె అసలు గిన్నెను అస్సలు తిరిగి ఇవ్వటం లేదు. చాలా రోజులు ఆ ధనవంతురాలు చూసింది, కానీ ఇవ్వలేదు. ఆ పొరుగింటామె దగ్గరకు వెళ్ళి, ఏమైంది, నా గిన్నె ఎందుకు ఇవ్వలేదు అని అడిగింది ధనవంతురాలు. వెంటనే ఆ పొరుగింటామె ఏడుపు మొహం పెట్టి, మీ గిన్నె చనిపోయిందండి అని ఏడుస్తూ చెప్పింది. గిన్నె చనిపోవడం ఏంటి అని ధనవంతురాలు చాలా ఆశ్చర్యంగా అడిగింది. దానికి పొరుగింటామె, గిన్నె పిల్లల్ని పెట్టింది కదా, అలానే చనిపోయింది కూడా, దానికెందుకు అంత ఆశ్చర్యం అని అడిగింది. అది విన ధనవంతురాలు ఏమీ మాట్లాడలేక ఇంటికి వెళ్ళిపోయింది. అర్థమైంది కదా పిల్లలు? ఆశ ఎప్పుడైనా సరే మనుషుల్ని గుడ్డివాళ్ళుగా చేస్తుంది. చివరికి అదే ఆశ మనకి నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఆశ అంటూ ఉండకూడదు మనకి. ఓకేనా పిల్లలు? ఇంకో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.